నమస్తే యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అక్షయ్. ఈ వీడియోలో మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఎవరైతే ఐఐటి జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ ప్రిపేర్ అవుతుంటారో, లేకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ బిట్సెట్ కానీ ఎబ్సెట్ కానీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకైతే వీడియో అయితే చాలా హెల్ప్ అవుతుంది. ఈ సిరీస్ అయితే మెయిన్గా జేఈ ఫోకస్డ్ ఉంటుంది. మన టార్గెట్ అప్ టు అడ్వాన్స్ లెవెల్ దాకా ఉంటుంది. అంటే లైక్ క్వశ్చన్స్ అనేది అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తాం. టాపిక్తో పాటు క్వశ్చన్స్ కూడా మనం ప్రీవియస్ క్యూస్ క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఈ సిరీస్ అనేది ప్రాపర్గా మీకు ఒక ప్లేలిస్ట్లో అయితే అందించడం అయితే జరుగుతుంది. ఎవరైనా ఏదైనా వీడియో మిస్ అయినా మీరు ప్లేలిస్ట్లో మీరు ఆర్డర్ వైజ్ వీడియోస్ అయితే చూసుకోవచ్చు. మన ఈ సిరీస్ని అయితే సపోర్ట్ చేయండి. నాట్ జస్ట్ నార్మల్ వీడియోస్ లాగా కాకుండా ఇది కొంచెం ఎఫర్ట్స్ పెట్టి అయితే ఈ వీడియోస్ అయితే చేస్తున్నా. మన ఛానల్ని సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటి అది మనం స్టార్ట్ చేసే ముందు క్వాడ్రాటిక్ ఫంక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. f of x equal to ax square plus bx ప్లస్ దీన్ని మనం క్వాడ్రాటిక్ ఫంక్షన్ అంటాం. ఇక్కడ ఏబిసిలు ఉన్నాయి కదా, ఇవేంటంటే కాన్స్టెంట్స్, రియల్ నెంబర్స్. ఏదన్నా రియల్ నెంబర్స్ ఉండొచ్చు. ఎక్స్ అనేది ఏంటంటే వేరియబుల్. ఏ అనేది జీరో కాకూడదు. జీరో కాకుండా ఏదైనా రియల్ నెంబర్ తీసుకోవచ్చు. బికాస్ ఇదేమన్నా జీరో అయిందనుకోండి, మనకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ టర్మే ఉండదు మనకి. అందువల్ల ఎక్స్ స్క్వేర్ టర్మే లేదంటే మనం దీన్ని క్వాడ్రాటిక్ అనలేం. ఏదైనా క్వాడ్రాటిక్ అని చెప్పాలంటే ఎక్స్ స్క్వేర్ టర్మ్ కంపల్సరీ ఉండాలి. అంటే హైయెస్ట్ పవర్ హైయెస్ట్ పవర్ వేరియబుల్ హైయెస్ట్ పవర్ ఎంత ఉండాలంటే 2 ఉండాలి. అప్పుడే దాన్ని మనం క్వాడ్రాటిక్ అంటాం. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏదైతే ఉందో దీన్ని మనం వై అని కూడా అంటాం. సింపుల్గా వై అని రాస్తాం మనము. నెక్స్ట్ అప్కమింగ్ వచ్చేప్పుడంతా ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వీ యూజ్ వై. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఫస్ట్ మనం గ్రాఫ్స్ ఎలా డ్రా చేయాలో చెప్తాను. ఏదైనా క్వాడ్రాటిక్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు దాన్ని గ్రాఫ్స్ ఎలా డ్రా చేస్తామో చూద్దాం. ఫస్ట్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4. దీని గ్రాఫ్ ఎలా డ్రా చేయొచ్చు చూద్దాం. ఇది వేరియస్ మెథడ్స్ అయితే ఉన్నాయి. దాంట్లో మీకు ఒక 2 మెథడ్స్ అయితే చెప్తాను. ఫస్ట్ మెథడ్ డెరివేటివ్ మెథడ్. వై డాష్ డిఫరెన్షియేట్ చేయండి దీన్ని. వై డాష్ ఈజ్ ఈక్వల్ టు దీని డెరివేటివ్, దీని డిఫరెన్షియేషన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ ఎంత 2x మైనస్ 4x డెరివేటివ్ 4 కాన్స్టెంట్, దాని డెరివేటివ్ 0. మీకు బేసిక్ ఫార్ములాస్ అయితే చెప్తా చూడండి. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ రేష్ టు పవర్ ఆఫ్ n ఉందనుకోండి, దాని వాల్యూ ఏంటంటే n ఇంటూ ఎక్స్ రేష్ టు పవర్ ఆఫ్ n మైనస్ 1 అని. డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ అంటే ఏదైనా నంబర్, రియల్ నెంబర్ ఏదైనా ఉండొచ్చు, దాని వాల్యూ ఏంటంటే 0. డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఇంటూ వేరియబుల్ ఉందనుకోండి, కాన్స్టెంట్ని మనం బయట పెట్టుకోవచ్చు, వేరియబుల్ మాత్రం డిఫరెన్షియేషన్ చేయండి. విత్ రెస్పెక్ట్ ఏది ఉంటుందో దాని వేరియబులే మీరు డెరివేటివ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. వై డాష్ అన్న డివై బై డిఎక్స్ అన్న సేమ్. వై డాష్ అన్న డివై బై డిఎక్స్ అన్న సేమ్. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి మీరు ఫార్ములా కంపేర్ చేస్తే n ప్లేస్లో 2 ఉంది, దాని డెరివేటివ్ 2x అవుతుంది. మీరు ఈ ఫార్ములా అప్లై చేస్తే అర్థమవుతుంది. మైనస్ 4 అనేది కాన్స్టెంట్ అలాగే పెట్టుకోండి. ఎక్స్ డెరివేటివ్ అనేది 1 అవుతుంది. 4 అనేది కాన్స్టెంట్ కాబట్టి దాని డెరివేటివ్ 0 అవుతుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఇది స్టెప్ 1. స్టెప్ 2 ఏంటంటే, ఈ డెరివేటివ్ ఏదైతే ఉందో దాన్ని ఈక్వల్ టు 0 చేయండి. దీంట్లో మీకు 2x మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఈక్వల్ టు 2 వస్తుంది సింప్లిఫై చేస్తే. ఇక్కడ నుండి మీకు ఎక్స్ వాల్యూ అయితే వస్తుంది. ఈ ఎక్స్ వాల్యూ ఏదైతే ఉందో దీన్ని మీరు వైలో సబ్స్టిట్యూట్ చేయండి, మీకు వై వాల్యూ కూడా వస్తుంది.
వై ఈజ్ ఈక్వల్ ఎక్కడెక్కడ ఎక్స్ ఉంటుందో అక్కడ 2 రిప్లేస్ చేస్తే 2 స్క్వేర్ మైనస్ 4 టైమ్స్ ఆఫ్ 2 ప్లస్ 4 వై ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 8 ప్లస్ 4 వై వాల్యూ ఎంత 0 వస్తుంది మీకు. అంటే ఎక్స్ కామా వై ఎంత వస్తుంది 2, 0 వస్తుంది. ఓకే, ఇప్పుడు గ్రాఫ్ ఎలా డ్రా చేస్తామో చూద్దాం. ఇది వై యాక్సిస్, ఓకే, ఇది ఎక్స్ యాక్సిస్. ఓకే, ఇప్పుడు x2 ఇప్పుడు 0, ఇది 1, 2, x అనేది 2 ఇక్కడ వస్తుంది. ఓకే, y ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఈ పాయింట్ అవుతుంది 2, 0. ఓకే, ఎక్స్ యాక్సిస్ మనకి y ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ యాక్సిస్ పైన ఉన్న ప్రతి ఒక్క y వాల్యూ అంతా 0 ఉంటుంది. అర్థమైందా? ఈ పాయింట్ మనకి 2, 0. ఓకే, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ థింగ్ ఒకటి చెప్తా చూడండి. మనకు క్వాడ్రాటిక్ ఉంది, y ఈజ్ ఈక్వల్ టు ax² ప్లస్ bx ప్లస్ c అని. ఓకే, ఇక్కడ 2 వేస్గా మనం డివైడ్ చేయొచ్చు గ్రాఫ్స్ని. ఓకే, ఏ అనేది పాజిటివ్ ఉంటే ఓకే ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ ఏ అనేది నెగిటివ్ ఉంటే, అంటే ఏ అనేది ఏంటంటే ఇక్కడ x² కోఎఫిషియంట్. ఓకే, ఏ అనేది పాజిటివ్ ఉంటే మీకు గ్రాఫ్ అనేది ఇలా ఉంటుంది, యూ షేప్లో ఉంటుంది. ఓకే, యూ షేప్లో ఉంటుంది. అది ఏ అనేది నెగిటివ్ ఉంటే ఉల్టా యూ ఉంటుంది ఇలా. ఓకే, మీకు క్వాడ్రాటిక్ అని ఇస్తే 2 ఫార్మ్స్లోనే మనకు గ్రాఫ్ ఉంటుంది. ఉంటే ఇలా ఉంటుంది, లేకుంటే ఇలా ఉంటుంది. ఓకే, ఇంకెలా వేరే ఏ ఫామ్లోనూ మనకి గ్రాఫ్ అనేది ఉండదు. ఉంటే మీకు ఈ ఫామ్లో ఉండాలి, లేదు అంటే ఈ ఫామ్లో అయితే ఉండాలి గ్రాఫ్ అనేది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఏ అనేది పాజిటివ్ అయితే యూ షేప్లో ఉంటుంది, ఏ అనేది నెగిటివ్ అయితే ఉల్టా అయి ఉంటుంది. ఓకే, దీన్ని మనం అప్వర్డ్ పారాబోలా అని కూడా అంటారు. ఇంకొక నేమ్ ఏంటంటే అప్వర్డ్ పారాబోలా. ఓకే, దీన్ని అప్వర్డ్ పారాబోలా అంటాం, దీన్ని డౌన్వర్డ్ పారాబోలా అంటాం. ఓకే, దీన్ని అప్వర్డ్ పారాబోలా అంటారు, దీన్ని డౌన్వర్డ్ పారాబోలా అంటారు. ఇప్పుడు ఇక్కడ x² కోఎఫిషియంట్ ఏ వాల్యూ ఎంత 1. ఓకే, 1 అనేది పాజిటివ్ కాబట్టి గ్రాఫ్ అనేది ఎలా ఉండాలి, యూ షేప్లో ఉండాలి మీకు. అంటే మీకు గ్రాఫ్ అనేది యూ షేప్లో ఉండాలి. ఈ పాయింట్ దగ్గర మీరు ఇలా యూ షేప్ తీసుకోండి, ఇదే మనకి గ్రాఫ్ అవుతుంది. ఓకే, ఈ క్వాడ్రాటిక్ ఫంక్షన్ ఏదైతే ఉందో దీని గ్రాఫ్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, ఇది మెథడ్ 1 ఇదే. ఓకే, మెథడ్ 2 ఏంటంటే పర్ఫెక్ట్ స్క్వేర్ మెథడ్. ఓకే, మనకి ఏముంది, y ఈజ్ ఈక్వల్ టు x² మైనస్ 4x ప్లస్ 4 ఉంది, కరెక్టా? ఓకే, దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ ఎలా చేస్తామో చూద్దాం. ఓకే, x² మైనస్ 4x ప్లస్ 4 ఉంది కదా. ఓకే, y ఈజ్ ఈక్వల్ టు x² మైనస్ 4. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్, ఈ 4లో హాఫ్. ఓకే, ఈ 4x అలాగే పెట్టేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, ఈ x² కోఎఫిషియంట్ ఏదైతే ఉందో -4. ఓకే, ఈ -4లో హాఫ్, -4లో హాఫ్ ఎంత 2. ఓకే, 4లో హాఫ్. ఓకే, 4లో హాఫ్ అంటే 2నే కదా. ఓకే, -4 ఉంది కాబట్టి ఇక్కడ మీరు -4లో హాఫ్ ఎంత -2 అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారు, ఈ -2 అనేది ప్లస్ -2 స్క్వేర్ చేయండి, -2 స్క్వేర్ చేసుకోండి. ఓకే, మీరు ఈవెన్ స్క్వేర్ తీసుకుంటారు కాబట్టి నెగిటివ్ మైనస్ తీసుకోపోయినా నడుస్తుంది, నో ప్రాబ్లం. ఓకే, మీరు ఇగ్నోర్ చేయండి ఆ మైనస్ని లోపల, ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఈవెన్ పవర్ ఉంటుంది కాబట్టి మీరు ఇగ్నోర్ చేయొచ్చు. ఓకే, జస్ట్ ఎక్స్ కోఎఫిషియంట్. ఓకే, ఇక్కడ సైన్ అనేది ఇగ్నోర్ చేయండి. ఎంత ఉంది 4, ఈ 4లో హాఫ్ ఎంత 2 స్క్వేర్. ఓకే, ఆ సేమ్ నెంబర్ని 2 స్క్వేర్ ఇలా చేయండి. ఓకే, ప్లస్ మైనస్ చేసుకోండి. ఓకే, ఈ కాన్స్టెంట్ ఏదైతే ఉందో అది అలాగే ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడు ఈ మొత్తం పార్ట్ని మనం ఎలా రాయొచ్చు అంటే, ఈ 4 ఉంది కదా, ఈ 4ని మనం 2 × 2 అని రాసుకోవచ్చు. ఓకే,
ఇప్పుడు ఈ మొత్తం పార్ట్ ఎలా ఉంది అంటే మనకి x-2 హోల్ స్క్వేర్ ఫార్మేట్లో ఉంది. ఓకే, దీన్ని మీరు సింప్లిఫై చేస్తే 2 స్క్వేర్ 4 -4 + 4 అంటే ఇది 2 క్యాన్సిల్ అవుతుంది, 0 అవుతుంది. y = x-2 స్క్వేర్ ఇంత వస్తుంది. ఓకే, ఇప్పుడు దీని నుండి మనం గ్రాఫ్ ఎలా డ్రా చేయొచ్చు అంటే x-2, ఓకే, ఈ లోపల ఉంది కదా x-2, దాన్ని =0 చేస్తే x వాల్యూ ఎంత వస్తుంది? 2. ఓకే, ఈ వైని మీరు y + 0 అని కూడా రాసుకోవచ్చు. ఓకే, దీన్ని ఈక్వల్ చేశారనుకోండి y = 0 అవుతుంది. y + 0ని =0 చేస్తే y = 0. మీకు పాయింట్స్ వచ్చేసాయి కదా, x, y ఎంత వచ్చే పాయింట్ 2, 0. సేమ్ గ్రాఫ్ అనేది మీకు ఇలాగే వస్తుంది. ఓకే, మీకు ఏ మెథడ్ అనేది ఈజీ అనిపిస్తుందో ఆ మెథడ్ ఫాలో అవ్వండి. పర్టికులర్గా ఇదే మెథడ్ అని కాదు. ఓకే, ఇంకొక క్వశ్చన్ తీసుకుందాం. చూడండి, y = x² - 4x + 3 తీసుకున్నాం అనుకోండి. ఓకే, దీన్ని ఎలా డ్రా చేస్తాం? y = x². ఓకే, దీన్ని మనం 4ని 2 × 2x అని రాయొచ్చు. 2², ఓకే, -2² + 3 అని రాయొచ్చు. y = ఈ మొత్తం టర్మ్ని x-2 స్క్వేర్ అని రాయొచ్చు. ఓకే, -2² అంటే 4 + 3 ఎంత? -1. ఈ -1 ఏదైతే ఉందో ఈ సైడ్ తీసుకుంటే y + 1 అవుతుంది, x-2 స్క్వేర్. ఓకే, ఇక్కడ పాయింట్ మనకి దీన్ని =0 చేస్తే x = 2, ఇక్కడ దీన్ని =0 చేస్తే y = -1 వస్తుంది. ఓకే, అంటే మనకు పాయింట్స్ ఏమొచ్చింది? x, y ఏ పాయింట్ వచ్చింది మనకి? 2, -1. అర్థమైందా? ఇప్పుడు గ్రాఫ్ అనేది మనకి ఎలా వస్తుంది అంటే ఇది 0, x వాల్యూ 2, y వాల్యూ -1. అంటే ఇది -1, -2, ఇది 1, ఇది 2. అంటే పాయింట్ అనేది మనకి ఇక్కడ వస్తుంది 2, -1, x2, y అనేది -1. ఇక్కడ x² కోఎఫిషియంట్ 1, అంటే ఏ వాల్యూ 1 కాబట్టి ఇది పాజిటివ్. 1 అనేది పాజిటివ్ కాబట్టి గ్రాఫ్ అనేది మనకి ఎలా వస్తుందంటే యూ షేప్ ఇలా వస్తుంది. ఓకే, ఈ పాయింట్ దగ్గర ఇలా తీసుకుంటాం. ఓకే, ఇలా యూ షేప్ అయితే ఉంటుంది మీకు. యాక్చువల్లీ 0 పుట్ చేస్తే ఎంత వస్తుంది? 3. ఓకే, y = x = 0 పుట్ చేస్తే y = 3. 3 ఇక్కడ 3. యాక్చువల్లీ ఇలా ఉంటుంది గ్రాఫ్ అనేది. మీకు కొంచెం రబ్ గ్రాఫ్ అయితే డ్రా చేస్తున్నా. ఓకే, యూ షేప్ వల్ల ఇలా ఉంటుంది. ఓకే, జస్ట్ రబ్ గ్రాఫ్ ఇదే. ఓకే, మీకు గ్రాఫ్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, ఐ హోప్ మీకు ఇదైతే క్లియర్ అయింది అనుకుంటున్నా. ఓకే, ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్, ax² + bx + c = 0. ఓకే, ఫంక్షన్ క్వాడ్రాటిక్ ఫంక్షన్ని =0 చేశారనుకోండి, దీన్నే మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. ఓకే, జస్ట్ షార్ట్ కట్లో రాస్తాను. ఓకే, బట్ y = ax² + bx + c ఈజ్ క్వాడ్రాటిక్ ఫంక్షన్. దీన్ని క్వాడ్రాటిక్ ఫంక్షన్ అంట, గుర్తుపెట్టుకోండి. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ax³ + bx² + cx + d = 0. ఓకే, ఈజ్ క్యూబిక్ ఈక్వేషన్ అంటాం, దీన్ని క్యూబిక్ ఈక్వేషన్ అంటాం. ఓకే, బట్ y = ax³ + bx² + cx + d దీన్ని మనం క్యూబిక్ ఫంక్షన్ అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ క్యూబిక్ ఫంక్షన్. ఇక్కడ ఏ అనేది 0 కాకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావాలంటే ఏ 0 కాకూడదు. ఇక్కడ క్యూబిక్ ఈక్వేషన్ కావాలన్నా లేకుంటే క్యూబిక్ ఫంక్షన్ కావాలన్నా ఏ అనేది 0 కాకూడదు. ఓకే, ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్, లీడింగ్ కోఎఫిషియంట్.
ఇక్కడ లీడింగ్ కోఎఫిషియంట్, దీన్ని మనం ఏదైతే ఉందో దీన్ని మనం లీడింగ్ కోఎఫిషియంట్ అంటాం. ఇక్కడ ఏదైతే ఉందో వీటిలో దీన్ని లీడింగ్ కోఎఫిషియంట్ అంటాం. లీడింగ్ కోఎఫిషియంట్ అన్నా లేదంటే కోఎఫిషియంట్ ఆఫ్ హైయెస్ట్ డిగ్రీ అన్నా బోత్ ఆర్ సేమ్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ ఫోర్త్ పాయింట్, y ఈజ్ ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. ఓకే, దీని గ్రాఫ్ ఏదైతే ఉందో, ఓకే, గ్రాఫ్స్ ఈజ్ పారాబోలా, దీన్ని మనం పారాబోలా అంటాం. ఓకే, దీంట్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకే, ఏ అనేది పాజిటివ్ ఉంటే దీన్ని మనం అప్వర్డ్ పారాబోలా అంటాం. ఓకే, గ్రాఫ్ అనేది యూ షేప్ ఇలా ఉంటుంది. ఓకే, అదే మనకి ఏ అనేది నెగిటివ్ ఉంటే డౌన్వర్డ్ పారాబోలా అంటాం. ఓకే, గ్రాఫ్ అనేది ఉల్టా ఉంటుంది, ఉల్టా యూ ఉంటుంది. ఓకే, అండ్ ఫిఫ్త్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, గ్రాఫ్ కట్టింగ్ ఎక్స్ యాక్సిస్. ఓకే, for quadratic equation. ఓకే, ఇక్కడ discriminant when d is greater than 0, when d is equal to 0, when d is less than 0. discriminant అంటాం. d is nothing but b square minus 4ac, దీన్ని మనం d అంటాం. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ d అనేది పాజిటివ్. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ d ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ d లెస్ దెన్ 0 నథింగ్ బట్ d ఈజ్ నెగిటివ్ అని దీని మీనింగ్. ఓకే, d ఈజ్ గ్రేటర్ దెన్ 0 ఉంది అంటే d అనేది పాజిటివ్ అయింది అనుకోండి. ఓకే, రూట్స్ అనేది డిఫరెంట్ రూట్స్ ఉంటాయి. రూట్స్ ఆర్ డిఫరెంట్, దీన్ని డిస్టింక్ట్ అని కూడా అంటాం. ఓకే, రూట్స్ ఆర్ డిఫరెంట్ అంటే దిస్ ఈజ్ d ఈజ్ పాజిటివ్ అంటే గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని 2 ప్లేసెస్లో కట్ చేస్తుంది. ఇదొక ప్లేస్, ఇదొక ప్లేస్. ఓకే, గ్రాఫ్ ఎలా అన్నా ఉండొచ్చు. ఓకే, అంటే లైక్ ఎక్కడైనా మీకు కట్ చేయొచ్చు, కానీ 2 ప్లేసెస్లో కట్ చేస్తుంది. ఓకే, ఎక్స్ యాక్సిస్ని గ్రాఫ్ అనేది 2 ప్లేసెస్లో కట్ చేస్తూ క్రాస్ అవుతుంది. ఓకే, d అనేది పాజిటివ్ ఉంటే. అదే d అనేది 0 ఉందనుకోండి. ఓకే, గ్రాఫ్ అనేది ఓన్లీ ఒక్క ప్లేస్లో మాత్రమే టచ్ అవుతుంది. ఎక్స్ యాక్సిస్ని ఓన్లీ ఒక్క ప్లేస్లో మాత్రమే టచ్ అవుతుంది. d అనేది ఈక్వల్ టు 0 అంటాం. ఓకే, దీన్ని రూట్స్ ఆర్ రిపీటెడ్ అంటాం. రూట్స్ ఆర్ రిపీటెడ్ రూట్స్ ఉన్నప్పుడు ఎక్స్ యాక్సిస్ని ఒక ప్లేస్లో మాత్రమే అది టచ్ అవుతుంది అంతే. ఓకే, గ్రాఫ్ అనేది. అదే d అనేది నెగిటివ్ ఉంటే మీకు గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని టచ్ కాదు. ఓకే, గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని టచ్ కాదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఏంటంటే ఏ పాజిటివ్ ఉన్నప్పుడు. ఓకే, అంటే యూ షేప్లో ఉన్నాయి కదా. ఓకే, సేమ్ ఏ అనేది నెగిటివ్ ఉన్నా ఇదే కండిషన్సే, ఉల్టా ఉంటుంది అంతే. ఓకే, అదే ఏ నెగిటివ్ ఉంటే 2 ప్లేసెస్లో కట్ అవుతుంది. ఓకే, ఒక ప్లేస్లో టచ్ అవుతుంది. ఓకే, మీకు టచ్ కాదు, ఎక్స్ యాక్సిస్ని టచ్ కాదు ఇది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ 6th పాయింట్ ఏంటంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్, క్యూబిక్ ఈక్వేషన్. ఓకే, బై క్వాడ్రాటిక్ అంటే డిగ్రీ హైయెస్ట్ పవర్ అనేది 4 ఉంటుంది. ఓకే, బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దే ఆల్ పార్ట్ ఆఫ్ పొలినామియల్ ఈక్వేషన్స్. ఓకే, ఇవన్నీ ఏంటంటే పొలినామియల్ ఈక్వేషన్లో ఒక భాగం అయి ఉంటాయి. ఓకే,
ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ పొలినామియల్ ఫంక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. పొలినామియల్ ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ లైక్ ఫంక్షన్స్ చాప్టర్లో ఇంకా డీటెయిల్గా అయితే డిస్కస్ చేస్తాం దీని గురించి. ఓకే, ఇక్కడ ఓన్లీ క్వాడ్రాటిక్ రిలేటెడ్గా మాత్రం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని రాసా, y ఈజ్ ఈక్వల్ టు 3x² అని రాసా, y ఈజ్ ఈక్వల్ టు x³/9 అని రాసా. ఇక్కడ ఏం అర్థమవుతుంది చూడండి, ఇక్కడ మీకు ఓన్లీ ఒక టర్మ్ మాత్రమే ఉంది, ఓన్లీ వన్ టర్మ్. ఓకే, ఓన్లీ వన్ టర్మ్ మాత్రమే ఉందనుకోండి, దాన్ని మనం మోనోమియల్ అంటాం. ఓకే, మోనోమియల్ అంటాం. ఓన్లీ ఒక టర్మ్ మాత్రమే ఉంటే దాన్ని మోనోమియల్ అంటాం. ఓకే, అదే y ఈజ్ ఈక్వల్ టు x-5, y ఈజ్ ఈక్వల్ టు 3x² + 5, y ఈజ్ ఈక్వల్ టు x²/5 + 6. ఓకే, ఇలా ఉందనుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక టర్మ్, ఇక్కడ ఒక టర్మ్. ఓకే, 2 టర్మ్స్ ఉన్నాయి. ఓకే, 2 టర్మ్స్ ఉన్నాయి. 2 టర్మ్స్ ఉంటే దీన్ని మనం బైనామియల్ అంటాం. ఓకే, 2 టర్మ్స్ ఉన్నాయనుకోండి. ఓకే, 2 టర్మ్స్ ఉంటే దాన్ని బైనామియల్ అంటాం. ఓకే, 3 టర్మ్స్ ఉంటే దాన్ని ట్రైనామియల్ అంటాం. y ఈజ్ ఈక్వల్ టు x6 + 3x + 2. ఓకే, y ఈజ్ ఈక్వల్ టు x² + 2x + 1. మీరు దీంట్లో అబ్జర్వ్ చేస్తే ఇదొక టర్మ్, ఇదొక టర్మ్, ఇదొక టర్మ్. దీంట్లో 3 టర్మ్స్ ఉన్నాయి. ఇదొక టర్మ్, ఇదొక టర్మ్, ఇదొక టర్మ్. టర్మ్స్ని ప్లస్ లేకుంటే మైనస్ నుండి సపరేట్ చేస్తాయి. ఓకే, ప్లస్ అండ్ మైనస్ ఆపరేషన్స్ సపరేట్ చేస్తాయి టర్మ్స్ని, గుర్తుపెట్టుకోండి. దీంట్లో 3 టర్మ్స్ ఉన్నాయి. ఓకే, 3 టర్మ్స్ ఉంటే దీన్ని మనం ట్రైనామియల్ అంటాం. ఓకే, ట్రైనామియల్ అంటాం. అదే పొలినామియల్ అంటే ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు anx⁻n. ఓకే, ప్లస్ an-1 x⁻n-1, an-2 x⁻n-2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ a2x² ప్లస్ a1x ప్లస్ a0. ఓకే, 3 కన్నా జాస్తి ఉన్నాయనుకోండి. ఓకే, మోర్ దెన్ 3 టర్మ్స్ ఉంటే దాన్ని మనం పొలినామియల్ అంటాం. ఓకే, దిస్ ఈజ్ ది జనరల్ ఈక్వేషన్ ఆఫ్ పొలినామియల్. పొలినామియల్ని మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఈజ్ పొలినామియల్ ఫంక్షన్ ఆఫ్ n డిగ్రీ అంటాం. ఓకే, పొలినామియల్ అంటే మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పొలినామియల్ అని చెప్పాలంటే ఒక ఫస్ట్ కండిషన్ ఏంటంటే n చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ డిగ్రీ ఏదైతే ఉందో హైయెస్ట్ పవర్. ఓకే, ఇక్కడ n ఏదైతే ఉందో n అనేది n-1, n-2. ఓకే, ఇక్కడ n అనేది మీకు న్యాచురల్ నెంబర్ అయి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. n ఈజ్ ఈక్వల్ టు న్యాచురల్ నెంబర్. ఓకే, పాజిటివ్ ఇంటీజర్ అని కూడా అంటారు. దీన్నే మీరు పాజిటివ్ ఇంటీజర్ అని కూడా పిలవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది కంపల్సరీ. అన్నది న్యాచురల్ నెంబర్ లేదంటే పాజిటివ్ ఇంటీజర్. ఓకే, న్యాచురల్ నెంబరే అయి ఉండాలి. ఎగ్జాంపుల్ y ఈజ్ ఈక్వల్ టు √5. ఇక్కడ ఈ కోషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎనీ రియల్ నెంబర్, ఏదైనా రియల్ నెంబర్ అయి ఉండొచ్చు. దాంతో మనకు ప్రాబ్లం లేదు, పవర్తోనే ప్రాబ్లం. ఓకే, √5x² + 2x + 7 తీసుకున్నాను అనుకోండి. ఇది పొలినామియల్ అంటే ఫస్ట్ మీరు చెక్ చేయాల్సిందే పవర్. 2 అనేది న్యాచురల్ నెంబర్, ఇక్కడ x పవర్ ఎంత 1 అనేది న్యాచురల్ నెంబర్ కాబట్టి ఇట్ ఈజ్ ఎ పొలినామియల్. ఇది మనకి పొలినామియల్ అవుతుంది. దిస్ ఈజ్ ఎ పొలినామియల్. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. 2/7x², 6πx, ఓకే, -1. ఇది పొలినామియల్ అని చూడాలి. ఇక్కడ
ఎక్స్ పవర్ ఎంత 2 న్యాచురల్ నెంబర్, ఇక్కడ ఎక్స్ పవర్ ఎంత 1 న్యాచురల్ నెంబర్. ఓకే, ఇదేమవుతుంది పొలినామియల్ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ పొలినామియల్. ఇది కూడా మనకి పొలినామియల్ అవుతుంది. y ఈజ్ ఈక్వల్ టు 3x² ప్లస్ 2 బై ఎక్స్ రేష్ పవర్ 4 ప్లస్ 4x. ఓకే, ఇది మనకి పొలినామియల్ అవుతుందా లేదా చూద్దాం. ఎక్స్ పవర్ 2. ఓకే, ఇది ఎక్స్ రేష్ పవర్ 4 డినామినేటర్లో ఉంది. దీన్ని న్యూమరేటర్ తీసుకుంటే ఎక్స్ రేష్ పవర్ -4 అవుతుంది. -4 అనేది నాట్ ఏ న్యాచురల్ నెంబర్. ఇది మనకి న్యాచురల్ నెంబర్ అయితే కాదు. ఓకే, అందువల్ల ఇది నాట్ ఏ పొలినామియల్. ఇది మనకి పొలినామియల్ అయితే కాదు. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నా పొలినామియల్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలనేది. ఓకే, ఇదే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చూద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు an ఎక్స్ రేష్ పవర్ n. ఓకే, ప్లస్ an -1 ఎక్స్ రేష్ పవర్ n -1 ప్లస్ an -2 ఎక్స్ రేష్ పవర్ n -2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ a2x² a1x ప్లస్ a0. దిస్ ఈజ్ నథింగ్ బట్ పొలినామియల్ ఫంక్షన్. దీన్ని మనం పొలినామియల్ ఫంక్షన్ అంటాం. ఓకే, n అనేది ఏంటి న్యాచురల్ నెంబర్ అయి ఉండాలి. ఓకే, కోఎఫిషియంట్స్ అనేది ఎనీ రియల్ నెంబర్స్. ఇప్పుడు నేను హైయెస్ట్ పవర్ 0 తీసుకున్నాను అనుకోండి. an అనేది 0 అయితే ఈ మొత్తం టర్మ్ క్యాన్సిల్ అవుతుంది. ఓన్లీ a0 మాత్రమే ఉంటుంది. ఓకే, y ఈజ్ ఈక్వల్ టు a0. ఓకే, సింప్లీ నేను a అని రాసుకుంటా. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ కాన్స్టెంట్. దీన్ని మనం కాన్స్టెంట్ ఫంక్షన్ అని కూడా అంటాం. ఓకే, ఇప్పుడు ఈ మొత్తం టర్మ్ కాకుండా లాస్ట్ 2 టర్మ్స్ మాత్రం తీసుకుంటే y ఈజ్ ఈక్వల్ టు a1x ప్లస్ a0. ఓకే, వీటి ప్లేసెస్లో నేను a1 ప్లేస్లో a తీసుకుంటే సింప్లీ a0 ప్లేస్లో b అని తీసుకుంటా. ఓకే, ax ప్లస్ b జస్ట్ ఏ కాన్స్టెంట్. a1 a0 అనేది కాన్స్టెంట్స్. జస్ట్ నేను అదర్ వేరియబుల్స్తో రీప్లేస్ చేశాను అంతే. ఓకే, అదర్ లెటర్స్తో రీప్లేస్ చేశాను. ఏబి లెటర్స్తో రీప్లేస్ చేశాను. మనకు కొంచెం ఈజీ అవుతుంది. ఓకే, ఏఎక్స్ ప్లస్ బి. కన్ఫ్యూజ్ అవుతుందంటే డైరెక్ట్గా ఏఎక్స్ ప్లస్ బి అని రాసేసుకోండి. ఓకే, ఏఎక్స్ ప్లస్ బి. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ లీనియర్ ఫంక్షన్ అంటాం. అంటే ఎక్స్ పవర్ 1 ఉంటే దీన్ని లీనియర్ ఫంక్షన్ అంటాం. y ఈజ్ ఈక్వల్ టు ax² ప్లస్ bx ప్లస్ c. ఓకే, ఎక్స్ పవర్ 2 ఉందనుకోండి, దీన్ని మనం క్వాడ్రాటిక్ ఫంక్షన్ అంటాం. ఓకే, y ఈజ్ ఈక్వల్ టు ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d. ఓకే, ఎక్స్ పవర్ 3 ఉందనుకోండి, దీన్ని మనం క్యూబిక్ ఫంక్షన్ అంటాం. ఓకే, y ఈజ్ ఈక్వల్ టు ax రేష్ పవర్ 4 ప్లస్ bx³ ప్లస్ cx² ప్లస్ dx ప్లస్ e. ఓకే, ఇలా ఉందనుకోండి, దీన్ని మనం బై క్వాడ్రాటిక్ అంటాం. ఓకే, బై క్వాడ్రాటిక్ ఫంక్షన్. లేదు అంటే హైయెస్ట్ పవర్ 4 ఉంది కాబట్టి 4th డిగ్రీ ఓకే పొలినామియల్ ఫంక్షన్ అని కూడా అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చే పవర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం 5th డిగ్రీ పొలినామియల్ ఫంక్షన్, 6th డిగ్రీ పొలినామియల్ ఫంక్షన్. ఓకే, ఇలా పవర్ని బట్టి మనం దాని నేమ్ అనేది చెప్తాం మనం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి ఎక్సెట్రా. ఓకే, ఇవైతే మనం ఫోకస్ చేసేది ఏంటంటే ఓన్లీ క్వాడ్రాటిక్ అండ్ క్యూబిక్. ఓకే, మెయిన్గా మనం క్వాడ్రాటిక్ డిస్కస్ చేస్తాం ఎక్కువ ఈ చాప్టర్లో. ఓకే, రిమైనింగ్ క్యూబిక్, బై క్వాడ్రాటిక్, నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వాటిని థియరీ ఆఫ్ ఈక్వేషన్స్తో డిస్కస్ చేస్తాం. ఓకే, అండ్ ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే జీరోస్ ఆఫ్ పొలినామియల్. జీరోస్ ఆఫ్ పొలినామియల్. ఓకే, జీరోస్ ఆఫ్ పొలినామియల్ అంటే ఏంటి? వాట్ ఈస్ జీరోస్ ఆఫ్ పొలినామియల్? జీరోస్ ఆర్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్. Zeros are values of x
వేర్ ఆన్సర్ ఆఫ్ ఫంక్షన్ ఓకే బికమ్స్ 0. ఓకే అంటే జీరోస్ ఆఫ్ పొలినామియల్ ఏంటంటే ఇప్పుడు పొలినామియల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఓకే ఈ ఫంక్షన్ ఉంది కదా, దీన్ని మీరు ఈక్వల్ టు 0 చేశారనుకోండి. ఓకే ఎక్కడెక్కడ ఏ ఎక్స్ వాల్యూ దగ్గర అయితే మీకు ఇది 0 అవుతుందో, ఈ ఫంక్షన్ 0 అవుతుందో, దట్ ఈజ్ నథింగ్ బట్ జీరోస్ ఆఫ్ పొలినామియల్ అంటాం మనం. ఓకే జీరోస్ ఆఫ్ పొలినామియల్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 ఉందనుకోండి. ఇక్కడ నేను ఎక్స్ వాల్యూ 1 పుట్ చేశాను. పుట్ చేస్తే ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 1 ప్లస్ 2. సింప్లిఫై చేస్తే వి గెట్ 0. నేను ఎక్స్ ఈక్వల్ టు 2 పుట్ చేశాను అనుకోండి. ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 2 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో, ఈ ఫంక్షన్ ఎక్స్ ఈక్వల్ టు 1 అండ్ ఎక్స్ ఈక్వల్ టు 2 దగ్గర జీరోస్ అయ్యాయి మనకి. ఓకే అందువల్ల ఈ 1 2 ఏదైతే ఉందో, దేర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 1, 2 దీస్ ఆర్ నథింగ్ బట్ జీరోస్ ఆఫ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2. ఓకే ఇది గుర్తుపెట్టుకోండి. ఇవి జీరోస్ అయితే ఈ ఫంక్షన్ మనం ఇలా కూడా రాయొచ్చు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 అని కూడా రాయొచ్చు. ఓకే దీన్ని మనం ఇలా రాయొచ్చు. ఓకే దీన్నే మనం ఫ్యాక్టర్స్ అని కూడా అంటాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫ్యాక్టర్స్. ఓకే వీటినే ఫ్యాక్టర్స్ కూడా అంటాం. ఓకే ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే ఓకే అండ్ జీరోస్ అండ్ రూట్స్ వీటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఈ రెండిట్లకి అంత డిఫరెన్స్ ఏముండదు. దే బోత్ ఆర్ సిమిలర్. ఓకే ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. ఓకే జీరోస్ అంటే ఏంటంటే ఎక్స్ వాల్యూస్ ఎక్కడైతే మనకి ఈ ఫంక్షన్ ఏదైతే ఎక్స్ వాల్యూస్ ఉంటాయో వాటిని మీరు సబ్స్టిట్యూట్ చేస్తే ఈ కంప్లీట్ ఫంక్షన్ 0 అవుతుందో దాన్ని మనం జీరోస్ అంటాం. ఓకే రూట్స్ అంటే ఏంటంటే ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో మీరు దీన్ని ఈక్వల్ టు 0 చేయాలి. 0 చేసిన తర్వాత ఎక్స్ వాల్యూస్ ఏదైతే ఫైండ్ అవుట్ చేస్తారో వాటిని మనం రూట్స్ అంటాం. ఓకే ఓకే అంత కన్ఫ్యూజ్ అయితే కాకండి. దే బోత్ సిమిలర్, ఆల్మోస్ట్ సిమిలరే ఉంటుంది బోత్. ఓకే జీరోస్ అన్న రూట్స్ ఆఫ్ పొలినామియల్ అన్న దే ఆల్మోస్ట్ సిమిలర్. ఓకే మనం జీరోస్ ఏదైతే ఉన్నాయో జీరోస్ని మనం ఇలా ఎక్స్ప్రెస్ చేస్తాం. రూట్స్ ఏంటంటే ఈ ఫంక్షన్ మొత్తాన్ని కంప్లీట్ ఫంక్షన్ని మీరు ఈక్వల్ టు 0 చేయాలి. 0 చేస్తే ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు 0 చేస్తే ఎక్స్ ఈక్వల్ టు 1, 2 వస్తుంది కదా, వీటిని మనం రూట్స్ అంటాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ రూట్స్ అంటాం. వీటిని మనం రూట్స్ అంటాం. ఓకే అర్థమైంది. ఈ ఫార్మేట్లో రాస్తే, ఈ ఫార్మేట్లో మీరు ఎక్స్ప్రెస్ చేస్తే ఓకే వాటిని మనం జీరోస్ ఆఫ్ ది పొలినామియల్ అంటాం. అదే ఈక్వల్ టు 0 చేసి ఎక్స్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే వాటిని మనం రూట్స్ అంటాం. ఓకే అంత డిఫరెన్స్ ఏమైతే ఉండదు. ఓకే ఇంకొక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం చూడండి. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2 స్క్వేర్ ఎక్స్ మైనస్ 3 దెన్ జీరోస్ ఏంటి వీటికి అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు, ఇక్కడ మీకు 2 థింగ్స్ ఇక్కడ క్లియర్ చేస్తా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2 స్క్వేర్ ఉంది కదా, దీన్ని ఎక్స్ మైనస్ 2 అని రాయొచ్చు, ఎక్స్ మైనస్ 3 అని ఇలా రాసుకుంటా, దీన్ని ఇలా రాసా. ఓకే ఈ ఎక్స్ అనేది మీరు ఏ వాల్యూస్ పుట్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది 0 అవుతుంది. 3 జీరోస్ అయితే వస్తాయి. ఓకే దీని నుండి మీకు ఓకే 2 వస్తుంది. ఓకే దీని నుండి కూడా 2 వస్తుంది, దీని నుండి 3 వస్తుంది. దీస్ కాల్డ్ అస్ జీరోస్, 3 జీరోస్ అంటాం. అదే మీకు డిస్టింక్ట్ జీరోస్ అన్నారు అనుకోండి, అంటే డిఫరెంట్ జీరోస్, డిస్టింక్ట్ జీరోస్ అని చెప్పారనుకోండి. ఓకే మీరు ఓన్లీ ఎక్స్ ఈక్వల్ టు 2, 3 అనే రాయాలి.
ఓకే. అండ్ వేర్ 2 ఈజ్ కాల్డ్ యాజ్ రిపీటెడ్ జీరో. ఓకే, ఈ 2 ఏదైతే ఉందో 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి దాన్ని మనం రిపీటెడ్ జీరో అంటాం. 2 ఈజ్ రిపీటెడ్ జీరో అంటాం. ఓకే, ఇదైతే మీరు చాలా కేర్ఫుల్గా అయితే ఉండే ఇంపార్టెంట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2 ఎక్స్ మైనస్ 3 స్క్వేర్ దెన్ జీరోస్. ఓకే, ఇక్కడ మనకి 3 జీరోస్ అయితే ఉంటాయి. ఓకే, ఏంటి ఆ 3 జీరోస్? ఇక్కడ నుండి మనకి ఎక్స్ ఈక్వల్ టు 2, ఇక్కడ నుండి మనకి 3, 3 వస్తుంది. ఓకే, ఇక్కడ డిస్టింక్ట్ అంటే డిఫరెంట్ జీరోస్ అడిగారు అనుకోండి, ఓన్లీ 2, 3 అనే రాయాలి. వేర్ 3 ఈజ్ రిపీటెడ్ జీరో, రిపీటెడ్ జీరోస్, రిపీటెడ్ జీరోస్. ఇంకొక ఫంక్షన్ తీసుకున్నాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2 స్క్వేర్. ఓకే, ఈజ్ క్వాడ్రాటిక్ ఫంక్షన్ దెన్ జీరోస్. ఓకే, ఈ ఎక్స్ మైనస్ 2 స్క్వేర్ని ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 అని రాయొచ్చు. ఓకే, ఇక్కడ మీకు 2 జీరోస్ అయితే ఉంటాయి. ఓకే, ఇక్కడ నుండి మీకు 2, 2, ఇక్కడ నుండి ఒక జీరో, ఇక్కడ నుండి ఒక జీరో, 2, 2, వేర్ 2 ఈజ్ రిపీటెడ్ జీరో. ఓకే, ఇదైతే కొంత బేసిక్స్ అయితే మనం నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్లో ఫ్యాక్టరైజేషన్ ఎలా చేయాలి, ఓకే, అండ్ రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, వాటి గురించి మనం ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ చూడండి, ప్రతి ఒక్క క్లాస్ కూడా మీకు లెవెల్ అనేది అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది. ఓకే, మనం ఫ్యూ క్లాసెస్, ఓకే, ఒక 2-3 క్లాసెస్ అయితే మీకు కొంత బేసిక్స్ నుండే వెళ్తుంది. తర్వాత వెళ్ళే కొద్దీ మీకు చాలా అడ్వాన్స్ వరకు వెళ్తుంది. ఓకే, క్వశ్చన్స్ కూడా పీవైక్యూస్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, మీకు ఈ వీడియో అయితే నచ్చితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే